లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై సెల్ఫ్ అఖిల శివ. నేను ప్రజెంట్ బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నేను ఒక హౌస్ వైఫ్ ని. నేను వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేశాను. మేము హన్మకొండలో ఉంటాం లీడర్స్. ఈ వెస్టేజ్ అనే ఆపర్చునిటీ పరిచయం చేసిన మా గ్రేట్ లీడర్స్ అప్లయన్స్ కి నేను ఎప్పటికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలాగే మా మెంటర్స్ అయిన చిరంజీవి సార్, శ్రీలత మేడానికి కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే నా డౌన్ లైన్స్ కి, లైఫ్ లైన్స్ కి, లవ్ లైన్స్ కి వెరీ వెరీ థ్యాంక్స్. ఈ వేస్టేజ్ ద్వారా నా డ్రీమ్ ఏంటిదంటే 1 lakh 1 కార్ తీసుకోవాలి. అట్లనే ఎవరెవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ యూజ్ చేపించి మంచి ఆరోగ్యం ఇవ్వాలనే డ్రీమ్ తోని వర్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా డ్రీమ్. రాజు సార్ పీపీటీ షేర్ చేస్తా. ఓకే లీడర్స్, నేను వచ్చేసి ఇప్పుడు వెయిట్ తగ్గడానికి అట్లనే ఊబకాయంకి సంబంధించిన ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి మనకు వెస్టేజ్ లో 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్సిల్స్ లీడర్స్. ఈ మూడిటి వాడడం వల్ల మనకి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే మనం ఎలా ఆరోగ్యపరంగా వెయిట్ అనేది ఎలా తగ్గించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. బిఎంఐని ఎలా లెక్కించాలి? బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ ని లెక్కించడం ఎలా? ఒక వ్యక్తి యొక్క బరువుల్లో లేదా కిలోగ్రాముల్లో లేదా ఎత్తుల్లో లేదా స్క్వేర్లతో, మీటర్లతో, అడుగులతో భాగించబడుతుంది. అధిక బిఎంఐ అధిక శరీర కొవ్వును సూచిస్తుంది. ఆరోగ్య సమస్యలకు దారితీస్తే బరువు కేటరీల కోసం బిఎంఐ స్కేన్లు, కానీ ఇది ఒక వ్యక్తి యొక్క శరీర కొవ్వు లేదా ఆరోగ్యాన్ని నిర్ధారించదు. బిఎంఐ అంటే ఒక వ్యక్తి యొక్క బరువు, అంటే ఆయన ఎంత వెయిట్ ఉన్నాడు, కిలో ఎన్ని కిలోలు ఉన్నాడు, ఇట్లనే ఎంత హైట్ ఉన్నాడు, దీన్ని బట్టి ఎత్తుల్లో మనం మీటర్లలో భాగించబడుతుంది అన్నాడు. అయితే మనం ఈ బిఎంఐని ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే ఏజ్ వారీగా 45 years ఉన్న వాళ్ళు ఎన్ని బిఎంఐలో ఉండాలి అనేది చూసుకోవాలి. బిఎంఐ అనగా బాడీని మనం ఎత్తుల్లో గాని బరువుల్లో గాని భాగించబడతాం కదా. మన ఏజ్ తగ్గట్టు మన వెయిట్ అనేది ఉన్నదా లేదనంటే ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది బిఎంఐలో మనం చెక్ చేసుకోవచ్చు. బిఎంఐ అనేది వెయిట్ కిలోగ్రామ్స్ లలో చూసుకోవచ్చు. 45 టు 45 years ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే హైట్ ఫ్రీలోని బరువు నివారణకు మరి వెస్లిమ్ శ్రేణి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. శరీర బరువును తగ్గించడం ముఖ్యమే, కానీ బరువును నెమ్మదిగా మరియు ఆరోగ్యకరమైన మార్గాల్లో తగ్గించడం మరియు బరువు తగ్గుతూ సరైన ఫలితాలను పొందడం. అంటే ఒక వ్యక్తి బరువు తగ్గాలి అంటే తన ఏజ్ కి తగ్గట్టు ఉండాలి లీడర్స్, కానీ ఆరోగ్యపరంగా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయన బాడీ కండిషన్ ని బట్టి ఆరోగ్యపరంగా తగ్గించడం కోసం అది నివారణ ఎలా ఉంటుందంటే ఆరోగ్యం మరియు ఎప్పటికంటే మెరుగ్గా సహాయపడడానికి ఈ వెస్లిమ్ క్యాప్సిల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. శరీర బరువును ఆరోగ్యకరమైన మార్గంలో నిర్వహించడానికి మరియు సమతుల్య పోషణ ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని
గడపడానికి ఇది మార్గాన్ని అందిస్తుంది. ఈ వెస్లిన్ క్యాప్సిల్ అనేది ఆరోగ్యపరంగా ఒక వ్యక్తిని బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది లీడర్స్. బరువు అనేది తగ్గడం ముఖ్యమే, కానీ ఆరోగ్యపరంగా తగ్గితేనే ఆ వ్యక్తికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రమాదం లేకుండా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా మరి ఈ వెస్లిన్ షేక్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. శరీర బరువును ఆరోగ్యకరమైన మరియు సమతుల్య పోషణ ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మార్గాన్ని సూచిస్తుంది వెస్లిన్ షేక్. ఉబకాయం. ఉబకాయం అంటే ఈ రోజుల్లో ఉబకాయం అనేది కామన్ అయిపోయింది లీడర్స్. ఒక వ్యక్తి తన ఏజీ తగ్గట్టు హైట్ కాకుండా వెయిట్ కాకుండా ఇంకా ఎక్కువ ఏజ్ లాగా కనబడడం, అంటే చాలా లావుగా కనబడితే అలాంటి వ్యక్తులను మనం ఉబకాయం అనడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఉబకాయం అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. దీనికి ప్రధాన కారణం శరీరం పైన దీర్ఘకాలిక మరియు తీవ్ర ప్రభావాలు ఉంటాయి. ఒక వ్యక్తికి అధిక శరీరం గల వ్యక్తులను మనం ఉబకాయులుగా పిలుస్తాం. అంటే అది ఎలా చూసుకోవాలి అంటే బాడీ మాస్ అంటే కిలోగ్రాములు, ఎత్తులు, మీటర్లు 30 కంటే ఎక్కువగా ఉంటే అది ఉబకాయం వర్గంలోకి వస్తుంది. బిఎంఐ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ బై హైట్ ఇన్ సెంటీమీటర్స్. అంటే ఒక వ్యక్తి యొక్క కిలోగ్రాములు, హైట్, వెయిట్ కిలోగ్రామ్స్ చూసుకొని ఆ వ్యక్తి అలాంటి వారిని ఉబకాయులుగా పిలవడం జరుగుతుంది. ఈ ఉబకాయం అనేవారు ఎలాంటి అంటే వీళ్ళు ఉబకాయులుగా అని ఎలా పిలుస్తారంటే వారి ఏజ్ తగ్గట్టు కంటే ఇంకా ఎక్కువగా వెయిట్ ఉన్న వారిని అలా పిలవడం జరుగుతుంది. ఈ ఉబకాయం వల్ల మరి వచ్చే ప్రమాదాలు ఏంటియో తెలుసుకుందాం లీడర్స్. నిద్ర పట్టకపోవడం, అంటే పడుకున్నా కూడా వాళ్ళకి నిద్ర పట్టకపోవడం అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే శ్వాసక్రియ సమస్యలు, అంటే శ్వాసపరంగా కొందరికి శ్వాస ఎక్కువ రావడం కానీ తక్కువ రావడం కానీ అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి లీడర్స్. అట్లనే శారీరక సమస్యలు కూడా ఉండడం జరుగుతుంది. గుండె సమస్యలు, గుండె దగ్గర నొప్పి లేవడం కానీ ఇట్లా బరువు పడ్డట్టు అనిపించడం అలాంటి సమస్యలు కూడా ఉంటాయి లీడర్స్. అధిక రక్తపోటు కూడా అధికంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎముకల వ్యాధులు, ఇవన్నీ ఉబకాయం వల్ల వచ్చే ప్రమాదాలు లీడర్స్. ఉబకాయం వల్ల మరి ప్రమాదాలు ఉన్నాయి. వీటిని నివారణ ఎలా? శరీర బరువును తగ్గించడం ముఖ్యమే, కానీ బరువును నెమ్మదిగా మరియు ఆరోగ్యకరమైన మార్గంలో తగ్గించుకోవడం మరియు రోజువారీ క్యాలరీలను ఉపయోగించుకొని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. రోజుకు అవసరమైన క్యాలరీలను సంఖ్య మనం వయస్సు, ఎత్తు, బరువు, శారీరక మరియు మన దృఢత్వం, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. అంటే మనం రోజు తీసుకునే క్యాలరీలను బట్టి, మన వయసును బట్టి, మన హైట్ను బట్టి, మన బరువును బట్టి, దృఢత్వాన్ని బట్టి తీసుకుంటే అది మన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది లీడర్స్. అది ఎలా అనేది ఇప్పుడు మనం రోజువారీ క్యాలరీలను మనం ఎలా లెక్కించాలో చూద్దాం. వయసు ప్రకారం రోజుకు ఎన్ని క్యాలరీలు తినాలి, అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎన్ని క్యాలరీలు తింటే వాళ్ళకు వెయిట్ అనేది అధికంగా పెరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. పురుషులైతే 19 నుండి 30 సంవత్సరాల గలవారు, చురుకైన వారు 3000 క్యాలరీలు తీసుకోవాలి లీడర్స్. మధ్యస్థమైన చురుకైన వాడు 2600 నుండి 2800 క్యాలరీలు తీసుకోవాలి. నిశ్చలంగా ఉన్నవారు 2400 నుండి 2600 క్యాలరీలు తీసుకోవాలి. 31 నుండి 50 వయసు గలవారు, అంటే చురుకైన వారైతే 2800 నుండి 3000 వరకు క్యాలరీలు తీసుకోవాలి లీడర్స్. మధ్యస్థంగా చురుకైన వారైతే 2400 నుండి 2600 వరకు తీసుకోవాలి. నిశ్చలంగా అంటే 2200 నుండి 2400 వరకు తీసుకోవాలి లీడర్స్. 50 కంటే ఎక్కువ వయసు వాళ్ళ వారు
2400 నుండి 2028 క్యాలరీలు తీసుకోవాలి. చురుగ్గా ఉన్నవారు, మధ్యస్థంగా ఉన్నవారు 2200 నుండి 2400 క్యాలరీలు తీసుకోవాలి లీడర్స్. నిశ్చలంగా ఉన్నవారు 2000 నుండి 2002 క్యాలరీలు తీసుకోవాలి లీడర్స్. అంటే 19 నుండి 30 ఇయర్స్ వాళ్ళు. మధ్య చురుకైన వారు 2400 తీసుకుంటే సరిపోతుంది లీడర్స్ క్యాలరీలు. మధ్యస్థంగా చురుకైన వారైతే 2000 నుండి 2200 వరకు తీసుకోవాలి. నిశ్చలంగా ఉన్నవారు 1800 నుండి 2000 వరకు తీసుకోవాలి. అలాగే ఇవి స్త్రీలు 31 నుండి 50 ఏజ్ గలవారు యాక్టివ్ గా అంటే చురుగ్గా ఉన్నవారైతే 2200 క్యాలరీలు వాళ్ళ రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. మధ్యస్థంగా ఉన్నవారు 2000 తీసుకుంటే సరిపోతుంది. నిశ్చలంగా ఉన్నవారు 1800 క్యాలరీలు తీసుకోవాలి. అలాగే 50 కంటే ఎక్కువగా ఉన్న స్త్రీలు చురుకైన వారు 2000 నుండి 2200 క్యాలరీలు తీసుకోవాలి. మధ్యస్థంగా చురుకైన వారు 1800 క్యాలరీలు తీసుకోవాలి. నిశ్చలంగా ఉన్నవారు 1600 క్యాలరీలు తీసుకోవాలి. ఇలా మనం మన ఏజ్ ను బట్టి మన యాక్టివ్నెస్ ని బట్టి తీసుకోవడం జరుగుతుంది లీడర్స్. అయితే మనం తిన్న ఆహారం క్యాలరీలుగా మారి మనకు కావాల్సిన శక్తిని ఇస్తుంది మనం తీసుకున్న ఆహారం అని అది మనకు తెలుసు. కానీ అధికంగా పేరుకుపోయిన కొవ్వు తగ్గించడానికి మన వెస్లిమ్ క్యాప్సిల్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. అంటే మనం రోజు తినే ఆహారం అది మనకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. కానీ ఈ మన వెస్లిమ్ క్యాప్సిల్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం లీడర్స్. వెస్లిమ్ క్యాప్సిల్, ఈ క్యాప్సిల్ హెర్బల్ పదార్థాల కలయిక ఆకలిని తగ్గించి తగినన్ని పోషకాలను అందిస్తుంది. అంటే ఈ క్యాప్సిల్ అనేది హెర్బల్ కలయిక. ఇది పోషకాలను అంటే మన బాడీకి కావలసిన పోషకాలను ఇస్తూ ఆకలిని తగ్గిస్తుంది. మరి వీటి వల్ల మనకు ఈ వెస్లింగ్ క్యాప్సిల్స్ ఉపయోగించడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం లీడర్స్. జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంటే జీర్ణశక్తి, మనం తిన్న ఆహారాన్ని ఇప్పుడు అధిక కొవ్వులు ఉన్నది జీర్ణం కానిది మళ్ళీ మనం తిన్న ఆహారం కూడా జీర్ణం చేయడానికి ఇది సహాయపడుతుంది. అలాగే శక్తి స్థాయిని పెంచడంతో పాటు అధిక క్యాలరీలను కరిగించడంలో కూడా సహాయపడుతుంది. అంటే ఇప్పుడు మనకు అధికంగా కొవ్వు ఉన్న వారికి ఏమైతుందంటే ఈ వెస్లిమ్ క్యాప్సిల్ వేసుకోవడం వల్ల దాన్ని కరిగించడం జరుగుతుంది లీడర్స్. ఈ క్యాప్సిల్ ఆకలిని సహజ సిద్ధంగా తగ్గిస్తుంది. అంటే ఆరోగ్యకరంగా మరియు మన బాడీకి కావాల్సిన ఆహారాన్ని తీసుకునే విధంగా సహజ సిద్ధంగా మాత్రమే తగ్గిస్తుంది. మరియు శక్తిని మరియు దృఢత్వాన్ని పెంచుతుంది. అంటే మన బాడీకి కావాల్సిన శక్తిని మరియు దృఢత్వాన్ని కూడా పెంచుతుంది లీడర్స్. ఇది రోగ నిరోధకతను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే రోగ నిరోధకతను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మరి వెస్లిమ్ క్యాప్సిల్ మనం ఎప్పుడు వేసుకోవాలంటే ఖాళీ కడుపుతో ఒక క్యాప్సిల్ వేసుకోవాలి లీడర్స్. అంటే మార్నింగ్ పడిగడుపున ఒక క్యాప్సిల్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెస్లిమ్ షేక్. వెస్లిమ్ షేక్ అనేది ఇప్పుడు మనకు వెయిట్ లాస్ అవ్వడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. వెస్లిమ్ షేక్ కలయిక ఇది అధిక నాణ్యమైన మరియు ప్రోటీన్ ఫైబర్లను కలయిక. ఇది మీ పొట్టను నిండుగా ఉంచుతుంది. అంటే మనం ఆహారం తినే ప్లేస్ లో ఈ షేకును తీసుకోవాలి లీడర్స్ నైట్ టైంలా. అలాంటప్పుడు మనం ఆహారం తింటే మన పొట్ట ఎంత నిండుగా ఉంటుందో ఈ వెస్లిమ్ షేక్ తీసుకోవడం వల్ల మనం ఆహారం తిన్నంత నిండుగా అనిపిస్తుంది. మరియు జంక్ ఫుడ్, ఇప్పుడు చాలా మంది జంక్ ఫుడ్ తీసుకుంటారు కదా, ఆ జంక్ ఫుడ్ తినాలనే కోరికను మన వెస్లిమ్ షేక్ అనేది తగ్గిస్తుంది. అంటే తినబుద్ధి కాకుండా చేస్తుంది అన్నట్టు లీడర్స్. ఈ వెస్లిమ్ షేక్ అనేది ఒక రుచిగా తక్కువ క్యాలరీలు, అంటే మనం తక్కువ క్యాలరీలు అంటే ఆరోగ్యకరమైన క్యాలరీలు మాత్రమే ఇందులో ఉంటాయి లీడర్స్. మళ్ళా మనం భోజనానికి ప్రత్యామ్నాయం అంటే భోజనం నైట్ టైంలో మనం భోజనం చేస్తాం కదా, దాని ప్లేస్ లో ఈ వెస్లిమ్ షేక్ ను వాడడం వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్ ఇస్తుంది, క్యాలరీలను ఇస్తుంది. అలాగే మనకు అన్నం తిన్న ఫీలింగ్,
అంటే మనం అన్నం తింటాం కదా ఎట్లయినా, ఆ ఫీలింగ్ కూడా కలిగిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మీకు అనవసరమైన కొవ్వులు మరియు క్యాలరీలతో ఓవర్లోడ్ కాకుండా పూర్తి పోషకాహారాన్ని అందిస్తుంది. అంటే అనవసరమైన కొవ్వులు ఉంటే ఏమైతది, మనం వెయిట్ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అనవసరమైన కొవ్వులు పూర్తిగా తొలగించి మనకు కావాల్సిన క్యాలరీలు, అంటే మన ఏజ్ తగ్గట్టుగా ఇప్పుడు మనం చూసుకున్నాం కదా లీడర్స్, అట్లా మనకు కావాల్సినది మన ఏజ్ ప్రకారం, మన హైట్ ప్రకారం, మన వెయిట్ ప్రకారం మనకు కావాల్సిన క్యాలరీలు, పోషణ, పోషక విలువలు అవన్నీ ఈ వెస్లిం షేక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ వెస్లిం షేకు పతిస్వరగం అనేది 22 విటమిన్లు మరియు మినరల్స్, 9.78 గ్రామ్స్ ప్రోటీన్లు మరియు 4 గ్రామ్స్ల ఫైబర్ ను అందిస్తుంది లీడర్స్. అంటే 22 విటమిన్లను అందిస్తుంది, 9.78 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది మరియు 4 గ్రాముల ఫైబర్ ను అందిస్తుంది. నెక్స్ట్, మరి ఇది బరువు తగ్గడంలో ఏ విధంగా సహాయపడుతుంది అంటే మనం ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి కదా లీడర్స్, దానికి ఈ వెస్లిం షేక్ అనేది మనకి ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం. శరీరంలో గ్లూకోజ్ పోషణను నెమ్మదింపజేస్తుంది. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలుగజేస్తుంది. అలాగే పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తగిన మొత్తంలో ప్రోటీన్ ను అందిస్తుంది. ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ ని అందిస్తుంది. అంటే మన బాడీకి కావాల్సిన ఆరోగ్యకరమైన విటమిన్లు మరియు మినరల్స్ ని అందిస్తుంది. మరి ఇది ఎలా వాడాలి లీడర్స్ అంటే రోజుకు 2 సార్ల 200 మిల్లీలీటర్ల చల్లని పాలు నచ్చని వాళ్ళు నీళ్ళల్లో కూడా తీసుకోవచ్చు లీడర్స్. 1 టీ స్పూన్ తీసుకోవాలి రోజుకు 2 సార్లు, అంటే నైట్ టైం, మార్నింగ్ టైం. రోజుకు 2 సార్ల 200 మిల్లీలీటర్స్ లో చల్లని పాలు లేదా వాటర్ లో తీసుకోవచ్చు లీడర్స్. 1 స్పూన్ తీసుకోవాలి లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ వెస్లిం షేక్ ఎలా ఎలా తీసుకోవాలనేది చూద్దాం లీడర్స్. రోజుకు 2 సార్ల షేక్ తినాలని సిఫార్సు చేయబడింది. ఈ అనుకూలమైన మరియు రుచికరమైన షేక్ ప్రోటీన్లను, ఫైబర్లను, విటమిన్లను, మినరల్స్ తో సహా పోషకాలను సమతుల్య మిశ్రమాన్ని అందిస్తుంది. ఇది భోజనానికి ప్రత్యామ్నాయం. అంటే మనం ఆహారం తినే ప్లేస్ లా ఈ వెస్లిం షేక్ అనేది తాగాలి లీడర్స్. అంటే మనం ఆహారం తింటే మన కడుపు ఎలా నిండుగా ఉంటుందో, మనకు ఆకలి కాకుండా, అలాగే మనకు కావాల్సిన పోషకాలను అందిస్తూ ఆరోగ్యకరంగా మరియు విటమిన్స్ ని, ఫైబర్స్ అన్ని అందిస్తూ మనకు ఇది వెస్లిం షేక్ అనేది బరువు తగ్గడానికి సహాయపడుతుంది లీడర్స్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వెస్లిం టీ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం లీడర్స్. మెటబాలిజం ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కార్బోనేట్ మరియు ఇతర పానీయాలు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ కొవ్వులను కరిగించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీర బరువును నిర్వహణలో సహాయపడుతుంది. అంటే శరీరంలో మనకు కావలసిన వెయిట్ను ఉంచడంలో ఇది వెస్లిం టీ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరానికి కావలసిన కార్బోనేట్ మరియు ఇతర పానీయాలను ఆరోగ్యకరంగా ఈ వెస్లిం టీ అనేది ఉపయోగపడుతుంది లీడర్స్. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే వాడేవాళ్ళు రోజుకు 2 సార్ల వేడి నీటిలో 1 టీ స్పూన్ టీని తీసుకోవాలి. అంటే యాస్టీజ్ మనం గ్రీన్ టీ వాడతాం కదా లీడర్స్, సేమ్ అలానే ఈ వెస్లిం టీ అనేది తీసుకోవాలి లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ వెస్లిం టీ వల్ల మరి మనకు ఇది యూజ్ చేయడం వల్ల ఏమి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. అంటే వెస్లిం టీ వృద్ధాప్య యొక్క లక్షణాలను మరియు ప్రభావాలను ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని నిత్యం అనుభూతి చెందేలా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అంటే యూత్ గా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది లీడర్స్ వెస్లిం టీ.
మరియు జీర్ణ శక్తిని పెంచుతుంది. వెస్లిం టీ జీ జీవక్రియను పెంచుతుంది. ఇది సమర్థవంతమైన క్యాలరీలు బర్నింగ్ మరియు బరువును నిర్వహణలో సహాయపడుతుంది. అంటే మన బాడీకి కావాల్సిన క్యాలరీలను బర్నింగ్ చేయడంలో సహాయపడుతుంది లీడర్స్. అలాగే మన బరువు నిర్వహణకు, అంటే మన ఏజ్ కి తగ్గట్టు, మన హైట్ వెయిట్ కు తగ్గట్టు బరువు నిర్వహణకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ వెస్లిం టీలో ఉండే పదార్థాలు ఏమిటి అంటే, గ్రీన్ టీ. ఇది గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ బీన్స్ మరియు కాంబోజియా ఎక్స్ట్రాక్ట్లతో రుచికరమైన సమృద్ధిగా ఉంటుంది. ఇది తేనె, నిమ్మ రుచితో కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని తక్షణమే రిఫ్రెష్ చేస్తుంది. అంటే దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరాన్ని తక్షణమే రిఫ్రెష్ చేస్తుంది లీడర్స్, మరియు పునర్జీవింపజేస్తుంది. అంటే ఫ్రెష్ గా రిఫ్రెష్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి బరువు తగ్గడానికి రోజుకు ఎన్నిసార్లు గ్రీన్ టీ తాగాలి, ఎన్ని కప్పులు గ్రీన్ టీ తాగాలి తెలుసుకుందాం లీడర్స్. అంటే ఒక వ్యక్తి బరువు తగ్గడానికి ఈ గ్రీన్ టీ అనేది ఒక రోజులో ఎన్నిసార్లు ఉపయోగించాలి. బరువు తగ్గించే లక్ష్యాలను సాధించడంలో మరియు ప్రకృతిలో ఉండడానికి సహాయపడుతుంది. రోజుకు 2 కప్పుల తీయని గ్రీన్ టీతో క్యాలరీలను, పానీయాలను భర్తీ చేసుకోవచ్చని నిపుణులు సిఫార్సు చేశారు. అంటే రోజుకు 2 సార్లు మనం ఈ గ్రీన్ టీ తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ టైంలో ఒకసారి తీసుకోవాలి లీడర్స్. తర్వాత 1 గంట లేదా 2 గంటల్లో 1 కప్పు, మరియు భోజనం తర్వాత, అంటే మనం అల్పాహారం తర్వాత 1 గంట తర్వాత ఒకసారి తీసుకోవాలి లీడర్స్. మళ్ళీ మనం ఆఫ్టర్నూన్ తర్వాత, మళ్ళీ భోజనం తర్వాత, మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ ఒక గ్రీన్ టీ తాగాలి లీడర్స్. ఇలా తాగడం వల్ల మనకు మన శరీరంలో కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ని ఉపయోగించి ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది లీడర్స్. ఈ వెస్లిం క్యాప్సిల్ వచ్చేసి ఎంఆర్పి రేటు 1290 లీడర్స్. మనకు డిపి ప్రైస్ కి 1100కి ఇవ్వడం జరుగుతుంది. పీవీస్ వచ్చేసి 36 పీవీస్ లీడర్స్. ఈ వెస్లిం షేక్ వచ్చేసి 1750 రూపాయలు లీడర్స్. మనకు డిపి ప్రైస్ కి 1495 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. పీవీస్ వచ్చేసి 49 పీవీస్. నెక్స్ట్ వెస్లిం టీ వచ్చేసి ఎంఆర్పి రేటు 795 లీడర్స్, కానీ మనకు డిపి ప్రైస్ కు 680కి ఇవ్వడం జరుగుతుంది. పీవీస్ వచ్చేసి 22 లీడర్స్. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మై గ్రేట్ అప్లైనర్స్ కి, మై లీడర్స్ కి వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ ద్వారా ఎంతో మందికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని అనుకుంటాను. ఈ వెస్టేజ్ వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ కూడా నేను కొంతమందికి ఇవ్వడం జరిగింది లీడర్స్. ఈ వెస్టేజ్ లో ఉన్న ప్రోడక్ట్స్ వాడడం, మీరు ఏమన్నా డాక్టర్లా ఈ ప్రోడక్ట్స్ వాడాలని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని అంటే, ఒక వ్యక్తి నన్ను అడిగిండు లీడర్స్. అడిగితే నేను ఇప్పుడు మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి డాక్టర్ కూడా మనకు మెడిసిన్ సజెస్ట్ చేస్తాడు కదా లీడర్స్. చేసినప్పుడు మరి ఆ డాక్టర్ అంటే డాక్టర్ చదివిండు కాబట్టి సజెస్ట్ చేస్తారన్నారు కదా, మరి మనకి ఏ రోగానికి ఏ టాబ్లెట్ ఇవ్వాలనేది డాక్టర్ కి తెలుసు కాబట్టి ఇస్తాడు. కానీ అది ఆయన చదివికొని చెప్పిండు, కానీ మేము ఇక్కడ అవి తయారు చేసిన ఆయన అవన్నీ వేసుకోగలుగుతాడా అంటే వేసుకోలేడు. కానీ ఇక్కడ మాకు తయారు చేసిన మా గౌతమ్ బాలి సార్ ఒకటేసారి 19 క్యాప్సిల్స్ వేసుకొని చూపించిండు. అదే మరి మీ హాస్పిటల్ డాక్టర్లు ఒక రోగానికి అట్లా మీరు వాళ్ళు ఇచ్చే మందులు ఒకటేసారి 19 టాబ్లెట్లు వేసుకొని మరి చూపిస్తారా అని నేను చెప్పిన లీడర్స్. చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే వేసుకోలేడు అని అన్నాడు.
మరి అవి తయారు చేసిన ఆయనే మరి వేసుకోలేకపోయాడు కదా. మరి ఇక్కడ మా గౌతమ్ బాలి సార్ మరి ఒకటేసారి 19 గోళీలు వేసుకొని మాకు చూపించాడు కాబట్టి మేము నమ్మగలుగుతున్నాం. అట్లనే మేము కూడా రోజు యూజ్ చేస్తాం కాబట్టి మాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మళ్ళీ వీటి వల్ల మాకు 100% రిజల్ట్ ఉన్నాయి. మళ్ళా ఈ ప్రోడక్ట్ గురించి మేము నాలెడ్జ్ తెలుసుకుంటున్నాం కాబట్టి మేము వాళ్ళకు ఏ ఆరోగ్య సమస్యకు ఏ ప్రొడక్ట్స్ ఇవ్వాలి అనేది మాకు క్లియర్ గా అర్థమవుతుంది. దానికోసం డాక్టర్నే కావాల్సిన అవసరం లేదు. అట్లానే డాక్టర్ చదవ వాళ్ళని ఏం తక్కువ చేయడం అని ఏం లేదు. కానీ ఇందులో మనకు కావాల్సింది ఇవి మందులు కాదు కదా. ఇవి ఓన్లీ మనకు ఫుడ్ సప్లిమెంటరీ. అంటే మనకు మన బాడీలో కావాల్సిన పోషకాలను మనం ఏవైతే మనం తినే రోజువారీ ఆహారంలో తక్కువగా ఉన్నాయో వాటిని మేము వెస్టేజ్ ద్వారా తీసుకుంటున్నామని నేను చెప్పిన లీడర్స్. అప్పుడు ఆయన ఇంకా ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఇంకొకటి ఏందనంటే మనం ఎంత ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకుంటే అంత బెటర్ అని నాకు అప్పుడు అనిపించింది లీడర్స్. మళ్ళీ ఏందనంటే మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. అందరికీ ఒకటే డౌట్ రాదు కదా లీడర్స్. అంటే ఇప్పుడు ఇవి వాడడం వల్ల మీరు ఎట్లా యూజ్ అనేది మనం చెప్పగలిగితేనే వాళ్ళు నమ్ముతారు కదా లీడర్స్. అందుకోసమనే ఈ మన వెస్టేజ్ లా ఎన్ని ప్రోడక్ట్స్ హెల్త్ సప్లిమెంటరీలు ఉన్నాయో అవన్నీ మనకు నోటికి వచ్చి వాళ్ళకి చెప్పగలిగే అంత ఉంటేనే మనం బిజినెస్ చేయగలుగుతాం అనేది నాకు అర్థమైంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడితే 100% రిజల్ట్ ఉంటది అని దమ్ముగా చెప్పగలే అంత ధైర్యం మనకు ఉండాలి. అట్లయితేనే వాళ్ళతోని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు అడిగినా కూడా మనం దానికి ఆన్సర్ చేయగలుగుతాం. అట్లనే ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ అనేది నేను మా తమ్మునికి ఆరోగ్యం బాగాలేకపోతే ఫుడ్ ప్యాచెస్ వేయడం జరిగింది. ఇంకా క్యూటెన్ వాడినాం, ఎలర్జీ లైన్ వాడడం జరిగింది లీడర్స్. అయితే అట్లయినా కూడా అతనికి మనకు నార్మల్ గా 13 to 14 బ్లడ్ పర్సెంటేజ్ ఉంటదట లీడర్స్. కానీ అతనికి 20 గ్రామ్స్ బ్లడ్ బ్లడ్ ఉండడం జరిగింది. ఆయనకు బై బర్త్ అట్లా వచ్చిందట మేనరికం వల్ల. అయితే ఆయనకు ఇప్పుడు మన ఫుడ్ ప్యాచెస్ అయినా ఈ క్యూటైన్ అయినా ఇవి వాడినా కూడా ఆయనకి ఏం సైడ్ ఎఫెక్ట్ కాలే. మరి అట్లా ఇప్పుడు బయట వేరే టాబ్లెట్స్ వాడితే అయితే ఇవి మన ఫుడ్ సప్లిమెంటరీ కాబట్టి ఏం వాడలేదు. అలాగే నిన్న యశోద హాస్పిటల్ తీసుకుపోతే కూడా సార్ కూడా మేము చెప్పడం జరిగింది. ఇట్లా వెస్టేజ్ అనే దాంట్లో ఫుడ్ ప్యాచెస్ వేసినాం అని చెప్తే సార్ కూడా అలాంటి ఏం ప్రాబ్లం ఉండదు మేడం, అవి హెల్త్ పరంగా మళ్ళీ మనకు కావాల్సిన ఫుడ్ ను అందిస్తాయి కాబట్టి మీరు యూజ్ చేయొచ్చు మేడం, ఏం ప్రాబ్లం ఉండదు దాంతోనని చెప్పడం జరిగింది లీడర్స్. అందుకే ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ లో ఇంత దమ్మున్నది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఎవరెవరైతే ఆరోగ్యంతో బాధపడతారో ఫస్ట్ వాళ్ళందరికి ఆరోగ్యం ఇవ్వాలని డిసైడ్ అయిన లీడర్స్. తర్వాతనే 1 lakh 1 car తీసుకుంటా అని ఫిక్స్ అయిన లీడర్స్. ఇదే నా డ్రీమ్. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం, మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా మీరు ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలిగారు ప్రొడక్ట్స్ అన్ని. ఎంతో మందికి మీరు సపోర్ట్ చేయాలి గ్యారంటీగా హెల్త్ వైజ్ గా. మీరు కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి అఖిల గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. సో లీడర్స్ 270+ మెంబర్స్ ఉన్నారు. సో మేడం వెయిట్ మేనేజ్మెంట్ గురించి మంచి నాలెడ్జ్ ఇచ్చారు. బిఎంఐ గురించి, అయితే ఎలా ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఎంత ఉంటే ఎలా. న్యాచురల్ గా తగ్గించాలి తప్ప ఆర్టిఫిషియల్ గా మనం ఎప్పుడు తగ్గించకూడదు. సో అది వేరే డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. సో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. సో అందుకే మార్నింగ్ సెషన్స్ లో మనం రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం ద్వారా మనం నాలెడ్జ్ తీసుకోవడమే కాదు, మన టీం ను కూడా అటెండ్ చేస్తే వాళ్ళు కూడా మంచి నాలెడ్జ్ తీసుకుంటారు. ఎంతో మంది ఫీల్డ్ లోకి వెళ్తుంటారు. ఖచ్చితంగా మేడం చెప్పిన సమస్యలు వస్తాయి. మీరేమన్నా డాక్టర్లా, మేము ఎందుకు వాడాలి, వాడితే మాకు ఏమన్నా అయితే మీరు గ్యారంటీ ఇస్తారు అని కూడా అడిగారు. సో అవన్నీ కామన్ గా వస్తూ ఉంటాయి. సో మనం కంగారు పడకూడదు ఫస్ట్. సో మనం స్ట్రాంగ్ గా ఉండాలి. అడిగే వాళ్ళు అడుగుతారు, మనం కాన్ఫిడెంట్ గా చెప్పగలిగితే ఎదుటి వాళ్ళు కన్విన్స్ అవుతారు. సో అది కొద్దిగా గైడ్ నేర్చుకోండి. అందుకే రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి. అండ్ ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది తెలుసుకొని ఉపయోగించుకొని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తూ మనం మంచి బిజినెస్ కూడా చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా ఇలాంటి సెషన్ చాలా ఉపయోగపడతాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత మంచి సెషన్ మీరు ఇచ్చినందుకు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ కాల్స్ తీసుకున్నందు 1 minute అండి. జస్ట్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడతాం. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మనం ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా ఎంతో మందికి సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం.
రోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కువ మంది యూటిలైజ్ చేసుకోండి. దాంతోపాటు మీ టీమ్స్ ను కూడా రెగ్యులర్ గా అటెండ్ చేస్తూ మీరు కూడా మంచి నాలెడ్జ్ తీసుకుని సక్సెస్ కావాలి గ్యారంటీగా. దానికోసమే సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసిడి టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. అన్లిమిటెడ్ నాలెడ్జ్ మీకు ఇక్కడ రెడీగా అవైలబుల్ గా ఉంది. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు మోర్ దాన్ 900+ వీడియోస్ మీకు అవైలబుల్ లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఛానల్ ని మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. మీరు సక్సెస్ అవడమే కాదు, మీ టీం కూడా ఎక్స్ట్రాడినరీ సక్సెస్ తీసుకునే అవకాశం ఉంది. అండ్ మన యొక్క విజన్ అండి 31st December 2024 విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ పర్మనెంట్ యాక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్ ని తయారు చేయాలి. దాంతో పాటుగా 10 మంది VMC ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీటిలో పార్టిసిపేట్ చేస్తూ మీ టీం కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి అచీవ్మెంట్ సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గారు గుడ్ మార్నింగ్ సార్. సూపర్ వండర్ఫుల్ మేడం. ఈరోజు ఏదైతే ఈరోజు సెషన్ పరంగా తీసుకుంటే ఈరోజు ఒబెసిటీ అనేది ఇంకా చాలా బీభత్సంగా పెరుగుతుంది. అదే రకంగా ఈరోజు లాస్ట్ లో ఒక మాట చెప్పడం జరిగింది. ఏదైతే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో మేనేజర్ ఎవరు వాటర్ చేయరు, గౌతమ్ బాలి గారు యూజ్ చేస్తున్నారు అనేది. ఎస్, ఈ రోజు గౌతమ్ బాలి గారు యూజ్ చేయడమే కాదు, టీమ్ లో పెద్ద పెద్ద అంబాసిడర్స్, బ్రాండ్ అంబాసిడర్స్ కూడా మన కంపెనీలో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా లైవ్ గా చూపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా పాసిబుల్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ అంతా కూడా అంత రియల్ అవుతుంది తప్ప రీల్ కాదు. బయట ఎక్కువ శాతం రీల్స్ ఎక్కువ అవుతుంది, సో ఒరిజినల్ కంటే డూప్లికేట్ ఎక్కువ అవుతుంది. మంచి సెషన్ ఈరోజు ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సో గ్రేట్ సెషన్. ఇంకా ఇలాంటి సబ్జెక్ట్ ఇంకా నేర్చుకుంటూ ఈవినింగ్ సెషన్కి వస్తూ అతి త్వరలోనే 2 lakh+ ఇన్కమ్ తీసుకుంటూ యూసీడీ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మీకు, శివ గారికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈ రోజు అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. సో ఇండిపెండెన్స్ డే అనేది ఈ రోజు వస్తున్న లేటెస్ట్ జనరేషన్ తెలియట్లేదు అసలు ఇండిపెండెన్స్ డే ఏంటంటే. ఇండిపెండెన్స్ డే అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేవాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడైతే మనల్ని విడిచిపెట్టారో అప్పుడు మనకి ఒక ఫ్రీనెస్ వచ్చింది, దాని ఆనందంతో మనం చేసుకున్నాం. బట్ ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇండిపెండెన్స్ డే లేదు. ఇండిపెండెన్స్ డే అంటే మనకు కావాల్సింది కొనుక్కోవడం కానీ, కావాల్సింది ఖర్చు పెట్టడం కానీ, కావాల్సిన ప్లేస్ వెళ్ళడం కానీ ఇవి ఎక్కడ లేవు. సో అలాంటి ఒక ఫ్రీనెస్ ఇవ్వడం కోసం గౌతమ్ బాలి గారు ఈ రోజు మనకి ఈ వెస్టేజ్ ని మనకి ఇవ్వడం జరిగింది. సో అలాంటి ఒక ఇండిపెండెన్స్ మనకి ఫ్రీ లైఫ్ కావాలి, మనకి నచ్చింది కావాలి, నచ్చింది చేయాలనుకుంటే మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో సీరియస్ గా ఒక 1 year కనుక డెఫినెట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి డెఫినెట్ గా ప్రతి ఒక్క వ్యక్తి నిజంగా రియల్ గా ఇండిపెండెన్స్ డే చేసుకోవచ్చు. సో ఏదో దేశం వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి కాదు, ఈ రోజు ఆర్థిక పరిస్థితి చాలా బేబస్గా ఉన్నాయి. దానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ముందుకెళ్తే డెఫినెట్ గా రీచ్ అవుతాం. దానికి కావాల్సిన పని ఏంటంటే మీటింగ్స్, ట్రైనింగ్స్ అండి. సో జూమ్ మీటింగ్స్ కానీ, లైవ్ మీటింగ్స్ కానీ ఎక్కడ మిస్ అవ్వద్దు. మీటింగ్స్ చక్కగా అటెండ్ అవుతూ చేసుకెళ్తే డెఫినెట్ గా రాక్ చేయొచ్చు. రాత్రి మనకి షాహీన్ మేడం గారు మంచి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. సో అదొకటి. తర్వాత ఈ రోజు మనకి ప్రశాంత్ మేడం మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. అదే రకంగా లైవ్ లో ఎక్కడ మీటింగ్స్ అయినా, ట్రైనింగ్స్ అయినా మనం మిస్ అవ్వద్దు. రాత్రి మనం చూసి మీరు చాలా మంది వీడియోస్ వచ్చి ఉంటే 9:45కి సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ ఖాళీగా లేదు. సో రాబోయే ఇంకొక 2 years లో చూసుకుంటే 100 crores+ కూడా జరిగిన ఆశ్చర్యపోవడం లేదు. సో అలాంటి ఒక దీంట్లో కూడా ఇప్పుడు కూడా స్టిల్ కొంతమంది ఆ కంపెనీలో ఏమొస్తుంది, ఈ కంపెనీలో ఏమొస్తుంది మాటలు చెప్పి, కబుర్లు చెప్పి మనల్ని వేరే రకంగా చేసుకుంటూ వాళ్ళు ఎదగకుండా మనల్ని కూడా ఎదగడానికి ఆపుతున్నారు. సో దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు నెట్వర్క్ ఇండస్ట్రీలో ఒక నేమ్ సంపాదించాలంటే కొన్ని కొన్ని నెలలు కాదండి, సంవత్సరాలు పడుతుంది. బట్ ఈ రోజు 20 సంవత్సరాల హిస్టరీ ఉన్న కంపెనీని చేయకుండా ఏదో నిన్న మనం వచ్చిన కంపెనీలో కూర్చుని డబ్బులు వస్తాయని చెప్పి మనకి ఫేక్ మాటలు చెప్పి మన జీవితాలు పాడు చేస్తుంటారు. దయచేసి అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటూ మనం గెలవాలంటే అందరూ ఎలా గెలుస్తారో వాళ్ళు చూసి మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఓడిపోయిన వాళ్ళు చూసుకుంటూ కాదండి, గెలిచిన వాళ్ళు చూసుకుని వెళ్తే డెఫినెట్ గా రాక్ చేయొచ్చు. సో అదే రకంగా లీడర్స్ నిన్న ఆ ఏదైతే మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ జరిగిందో చాలా మంచి మీటింగ్స్ జరిగింది నిన్న. సో అద్దంకి కానీ, వెనుకొండ కానీ ఈ రోజు ఉదయం నాయుడుపేటలో ఉంది. రేపు మళ్ళీ ఒంగోలు అండ్ నాది మార్కాపూర్, రేపు ఎల్లుండి రాజమండ్రి, సాటర్డే, సండే విజయనగరం, వైజాగ్. సో లీడర్స్ ఇలాంటి ఒక మీటింగ్స్ ని ప్రమోట్ చేసుకుంటూ యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్ రాక్ చేసి, అదే రకంగా స్టార్ అండ్ డబుల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీ యొక్క షెడ్యూల్ పోస్ట్ చేయగలిగితే డెఫినెట్ గా టీమ్ హెల్ప్ఫుల్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. సో యూటిలైజ్ చేసుకోండి, ప్లాన్ చేయండి. 100% సక్సెస్ఫుల్ అవుదాం. 100% టీమ్ హెల్పింగ్ హ్యాండ్ నుంచి డిసెంబర్కి
ఆ, 500 మందితో మన టీం హెల్పింగ్ హ్యాండ్ నుంచి సింగపూర్ మలేషియా ట్రిప్ క్వాలిఫై అవ్వాలి. దానికోసం ఆ, ఏదైతే సిల్వర్ అండ్ అబౌవ్ మెయింటైన్ చేసుకుంటే ఎల్ఓబి క్రియేట్ చేసుకుంటే డెఫినెట్ రీచ్ అవ్వచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి, సిఎన్సి ఆఫర్ ని పొటెన్షియల్ మనం ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్ హిస్టరీ క్రియేట్ చేయొచ్చు. సో నిన్న మన టీం హెల్పింగ్ హ్యాండ్ తరఫు నుంచి ఒక మంచి హ్యూజ్ బిజినెస్ జరిగింది. ఇంకా చాలా మందికి ఇంకా సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తూ మనం గెలవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. శివ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఉమా సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మేడం. మచ్ సార్. శ్రీలత మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. అఖిల మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. సో మీరు తక్కువ టైంలోనే బ్రాంచ్ అయ్యారు, అయినా కూడా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మేడం. సో ఈ రోజులలో చాలా మంది ఉబకాయంతో బాధపడుతున్నారు మేడం. ఎందుకనంటే తినే ఫుడ్ స్టైల్ అలా ఉంది. సో అవును మేడం. చిన్న పిల్లల నుండి కూడా ఊబకాయంతో ఎంతో మంది బాధపడుతున్నారు మేడం. సో మనం ఆరోగ్యం తీసుకుంటూ వేల మందికి ఆరోగ్యానికి ఇవ్వడానికి మనకు మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మేడం. సో ఇవి ఎక్కువ మందికి షేర్ చేస్తూ వాళ్ళకి ఆరోగ్యం ఇస్తూ ఆదాయం సంపాదించుకునే అవకాశం కూడా మనం ఇవ్వచ్చు మేడం. సో మీరు కూడా మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఎదుటి వాళ్ళు అడిగితే కూడా మంచి ఆన్సర్ ఇచ్చారు మేడం. సో ఆల్ ది బెస్ట్ మేడం. మీరు పెట్టుకున్న డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. మీ థ్యాంక్ యూ డ్రీమ్స్ మేడం. కూడా ఫుల్ఫిల్ హ్యాపీ కావాలని ఇండిపెండెన్స్ డే కోరుకుంటాను మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. సేమ్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ శ్రీలత చిరంజీవి ఫ్రమ్ వరంగల్. ప్రజెంట్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాము. ఈ బిజినెస్ ద్వారా 10 మందికి ఒక్కొక్కరికి 1,00,000 ఇప్పిస్తూ మేము 10 లక్షలు తీసుకోవాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాం. సో హ్యాపీ ఇండిపెండెన్స్ లీడర్స్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అవకాశం ఇచ్చినందుకు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. థ్యాంక్ యూ మేడం. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శిరీష గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. థ్యాంక్ యూ మేడం. విష్ యూ గుడ్ ద సేమ్. మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మేడం. మీ టెస్ట్ మోని కానీ ఈరోజు వెయిట్ లాస్ నిజంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు మేడం. అలాంటి వాళ్ళకి మన వెస్ట్ ద్వారా మనం హెల్ప్ చేయొచ్చు మేడం. మీరు కూడా మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. లాస్ట్ మీరు చెప్పిన పాయింట్ బాగా కనెక్ట్ అయింది మేడం. అంటే మనకు సజెస్ట్ చేసే డాక్టర్స్ కూడా దాన్ని యూజ్ చేయరు, కాకపోతే మన గౌతమ్ బాల్ సార్ మనకి యూజ్ చేస్తున్నట్టు చెప్తున్నాడు. కాబట్టి దమ్మున్న ప్రొడక్ట్స్ మేడం వెస్టేజ్ అనేది మీ ద్వారా నేను ఆ పాయింట్ నేర్చుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదే హ్యాపీ ఇండిపెండెన్స్ డే మేడం. మీ డ్రీమ్ థ్యాంక్ యూ కూడా మేడం. థ్యాంక్ యూ. వెస్ట్ ద్వారా మీరు కూడా మంచి లైఫ్ స్టైల్ తీసుకోవాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కి, రంజిత్ కుమార్ సార్ కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఉమాశంకర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ రాజు గారు. సార్ రాజు గారు మీరు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అఖిల మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఇలా ఈరోజు చెప్పిన సెషన్ చాలా వండర్ఫుల్ సెషన్ మేడం. ఎందుకంటే వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని యొక్క యూజెస్ అనేది తెలియక చాలా మంది కొన్ని వేలు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. మన దగ్గర తక్కువ అమౌంట్లోనే మనం ఒక 3-4 మంత్స్ వాడడం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఉన్నది. కాబట్టి ఆ నిజాన్ని తెలియక చాలా మంది ఎక్కడెక్కడికో పోయి చేయడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల చాలా ఎక్కువ తెలుసుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మీ టెస్ట్ మోనియల్ చాలా అద్భుతంగా చెప్పింది మేడం. ఎందుకంటే మీ యొక్క తమ్మునికి యశోద హాస్పిటల్లో అంత అంటే యశోద హాస్పిటల్ పోయిన డాక్టరే మనకు సర్టిఫై చేసిండు. చూడండి లీడర్స్, ఇక్కడ కంపల్సరీ దీనివల్ల ఎలాంటి లేదనే విషయాన్ని చాలా క్లియర్ చెప్పింది. థ్యాంక్ యూ మేడం. నా పేరు వచ్చేసి రాజు. నేను ప్రెసెంట్ స్టార్ డైరెక్ట్ పొజిషన్ ఉన్నాను. నేను డిసెంబర్ల కల్లా 1 lakh కార్ కొనాలనే ఒక లక్ష్యంతో ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మంజుల గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే మేడం. ఫస్ట్ థ్యాంక్ యూ ఎక్సలెంట్ మేడం. సెషన్ మేడం. ఈ మధ్య కాలంలో ఊబకాయం గురించి అంటే మనం తినే ఫుడ్ ద్వారా మనం చేసే పనుల ద్వారా ఈ రెస్ట్ లేకుండా చేయడం వల్ల ఊబకాయం అంటే చాలా మంది లావకపోతూ ఉంటారు. దాని గురించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎట్లా తినాలి, ఎలా వాడాలి అన్న దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. వాస్తవానికి ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే చాలా మెడిసిన్ సజెషన్ చేస్తారు. అవన్నీ తను వేసుకోలేడు. కానీ మనం సజెషన్ చేసిన ఈ క్యాప్సూల్స్ ఏవైతే ఉన్నాయో సప్లిమెంట్స్ మనం అన్ని యూజ్ చేయొచ్చు. అంటే మనం దీన్ని వాడుతున్నాం కాబట్టి ధైర్యంగా చెప్పేంత ధైర్యం మనకుంది. కానీ అదే డాక్టర్ ఆ పని చేయలేడు. నిజంగా క్లియర్ అంటే ఎగ్జాంపుల్ చెప్పారు మేడం. మీ అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. నా పేరు మంజుల. నేను మల్కాజ్గిరిలో ఉంటాను. ఇయర్ ఎండింగ్ కల్లా 1 lakh కట్ తీసుకోవాలనే గోల్ తో వర్క్ చేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. రాధిక గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ అఖిల మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. చాలా మంచి సెషన్ ఇచ్చారు మేడం. మేము కూడా వెస్లిమ్ క్యాప్సూల్స్ షేక్ అనేది మా టీంలో వాళ్ళకి కూడా సజెస్ట్ చేసాం మేడం. వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. మన వెస్టీజ్ సప్లిమెంట్స్ అసలు ఎక్సలెంట్ మేడం. 100% రిజల్ట్ ఉంది. అసలు వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళు రిజల్ట్ ఉంది అని చెప్తే ఆ సంతోషానికి మనకు ఆ ఆనందానికి హద్దులు అనేవి ఉండవు మేడం. ఎందుకంటే మన వల్ల ఒకరికి 100% హెల్త్ అనేది వచ్చింది అని అంటే ఆ సంతోషమే వేరు. ఖచ్చితంగా మన వెస్టీ సప్లిమెంట్స్ ని 100% సజెస్ట్ చేయొచ్చు మేడం. నేను కూడా సప్లిమెంట్స్ యూజ్ చేశాను. చాలా బాగుంది మేడం రిజల్ట్ కూడా. థ్యాంక్ యూ మేడం ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. myself రాధిక ప్రసాద్ ఫ్రమ్ గోపాల్పూర్. ప్రెసెంట్ మేము బ్రాంచ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నామండి. డిసెంబర్ కల్లా 1 lakh కార్ తీసుకుంటూ మా అండర్ లో ఎవరైతే కమిట్మెంట్ గా వర్క్ చేస్తారో వాళ్ళకి 1 lakh కార్ ఇప్పియాలనే గోల్ తో ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రంజిత్ కుమార్ సార్ అండ్ లహరి మేడం, ఉమాశంకర్ సార్ కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మాధవి గారు. మాధవి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ చెప్పింది మేడం. వెయిట్ లాస్ గురించి చాలా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. మా బాబుకు కూడా వాడుతున్నాం మేడం. చాలా మంచి రిజల్ట్స్ కనబడుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. పేరు మాధవి ఫ్రమ్ వరంగల్. నేను ప్రజెంట్ 12% లో ఉన్నాను. మంచి బ్రాంచ్ కావాలనే గోల్ తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ మీ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. లాస్ట్ కాల్ అండి షాదుల్లా గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఆల్ ద విష్ యూ వెల్ సార్. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. మీరు పొద్దున మంచి సెక్షన్ వెయిట్ లాస్ గురించి చెప్పారు మేడం. నేను కూడా ఈ వెయిట్ లాస్ నేను నా డౌన్లోడ్స్ కు ఇప్పించాను. 14 days లోనే రిజల్ట్ వచ్చింది మేడం. ఇది మీరు 3 చెప్పారు కదా, నేను ఇంకా ఫ్లాక్స్ ఆయిల్ మరియు అలోవెరా CMD కూడా ఇప్పించాను మేడం. 14 days లో మంచి రిజల్ట్ వచ్చింది. అతను కూడా ఇప్పుడు ప్రజెంట్ అయినా ఇప్పుడు బ్రౌన్ లెవెల్లో ఉన్నాడు మేడం.
మంచి రిజల్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మై నేమ్ వచ్చి సయేష్ షాదుల్లా. నేను కామారెడ్డి డిస్ట్రిక్ట్ బాన్స్వాడ నమ్లి. ప్రజెంట్ నేను బ్రౌన్ డైరెక్టర్ ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను సిల్వర్ అవుతూ 50K తీసుకోవాలని డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్స్. అఖిల మేడం మీరు మాట్లాడతారా? ఓకే సార్. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అట్లనే నేను ఈ వెస్టేజ్ ద్వారా చాలా మందికి మంచి ఆరోగ్యం ఇస్తూ మంచి ఇన్కమ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే ఈ వెస్టేజ్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా మంచి అందరికీ మంచి ఆరోగ్యం ఇస్తూ మంచి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. రంజిత్ సార్. Yes, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అక్లైమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్. అదే రకంగా మీ అప్లైనర్స్ అందరికీ కూడా ఒక మంచి లీడర్ ని మాకు పరిచయం చేసినందుకు వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ మేడం, మీరు ఏదైతే ఉన్నారో సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఇష్టపడి నేర్చుకున్నారో అదే రకంగా ముందుకు వచ్చి చెప్పారు. సో ఇదే పని మనం చేయగలిగితే డెఫినెట్ గా మనం ముందుకు వెళ్ళొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇండిపెండెన్స్ లో గాంధీజీ గారు. సో చాలా మంది వ్యక్తులు పోరాటం చేశారు, కానీ పోరాటం వెనక నుంచి చేశారు. సో చాలా మంది ఏమనుకుంటారు గాంధీజీ ఒకలే చేశారు అనుకుంటారు. గాంధీజీ ఒకలే చేయలేదు, చాలా మంది చేశారు. బట్ గాంధీజీకి అంత నేమ్ అండ్ ఫేమ్ ఎందుకు వచ్చిందంటే ఈజ్ ఒక లీడర్ లా ముందుకు వచ్చి అపోజ్ చేయడం జరిగింది. సో మనం కూడా గెలవాలి, లైఫ్ లో గెలవాలి, సాధించాలంటే నేర్చుకుంటూ నేర్పిస్తూ ఒక ముందుకు రాగలిగితే సరిపోతుంది. ఆ రోజు గాంధీజీకి బ్రిటిష్ వాళ్ళ నుంచి థ్రెటింగ్ ఉంది, చంపేస్తారని. బట్ ఇక్కడ ఎవరు చంపేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ప్రాబ్లం ఏంటంటే ఏదో భయపడుతూ ఏదో ఆలోచిస్తూ చేస్తుంటాం. సో భయపడితే ఏమీ జరగదండి. మిస్టేక్స్ అంటూ కామన్ గా వస్తుంటాయి. మనం ఈ రోజు మార్నింగ్ సెషన్ కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ సెషన్స్ కానీ ఎందుకు కండక్ట్ చేస్తాం అంటే బయట ఫీల్డ్ లోకి వెళ్తున్నప్పుడు మనకి భయం అనేది రాకుండా మనం హ్యాపీగా చెప్పడానికి ఒక అవకాశం కోసం ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. బట్ స్టిల్ ఇప్పుడు కూడా కొంతమంది లీడర్స్ ఒక పక్క భయం అయితే ఇంకో కొంతమంది లీడర్స్ కి ఎగో అయిపోతుంది. నాకు అన్ని వచ్చి నేను ఎందుకు చెప్పాలి, చేయాలి, నా సబ్జెక్ట్ ఇంకో ఎవరో తెలుసుకుంటే ఇబ్బంది అవుతుందనే ఆలోచన. సో మనం చూస్తున్నాం సండే సండే ఒక ప్యారలల్ టీమ్ లీడర్స్ వచ్చి చేయడానికి వస్తున్నప్పుడు మన టీంలో కూడా ఎవరైతే 30,000 తీసుకున్నారో ప్రతి ఒక్క లీడర్ మీ యొక్క విద్యను పంచితే 10 మందికి చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. సో అదే రకంగా నేర్చుకుంటూ నేర్పించడానికి కూడా ముందుకు వస్తే ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ కనెక్ట్ అయితే లైఫ్ బాగుంటుంది. సో నేర్చుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దయచేసి ఎలాంటి సందర్భాల్లో కూడా నెగిటివ్ వర్డ్స్ చెప్పొద్దు. ఈరోజు చాలా మంది పెద్ద లీడర్స్ చిన్న లీడర్ దగ్గర వినే మాట ఏంటంటే టీం రావట్లేదు, నేను చేయలేకపోతున్నాను, లేకపోతే అవ్వట్లేదు, ఇలాంటి వర్డ్స్ వస్తే డెఫినెట్ గా మన అచీవ్మెంట్ మనం ఆపుకుని అవుతామండి. ప్రతిరోజు కూడా నేను ఈ రోజు ఉదయం లేచిన వెంటనే ఐఎమ్ హ్యాపీ, నాకు మంచి టీం వస్తుంది, నేను మంచిగా గ్రోత్ అవుతాను, మంచి పేవర్స్ తీసుకున్నాను, మంచి పొజిషన్ ఉంటాను, నా టీం బాగుంటుంది అనే ఒక వర్డ్స్ తో మనం స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా మన డే ఫుల్ గా ఉంటుంది. బట్ స్టార్టింగ్ తోనే ఈ రోజు వేస్ట్, నా బిజినెస్ అవ్వదు, నా టీం బాగాలేదు, అది లేదు ఇది లేదు, నెగిటివ్ వర్డ్స్ తో స్టార్ట్ చేస్తే రోజు నెగిటివ్ అవుతుంది. దయచేసి ఎలాంటి సందర్భంలో కూడా నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ ఫ్రెండ్స్ కానీ నెగిటివ్ పర్సన్స్ తో మనం ఇన్వాల్వ్ అవ్వడం చేయకూడదు. పాజిటివ్ తో ఉంటే డెఫినెట్ గా రిజల్ట్ పాజిటివ్ అవుతుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మార్నింగ్ 5 to 11 సీరియస్ గా కమిటెడ్ గా వర్క్ చేస్తే డెఫినెట్ గా మన టీమ్స్ మంచి పొజిషన్ వెళ్తుంది. రోజు కూడా 30 మెంబర్స్ మనం మీట్ అవ్వాలి, 6 మెంబర్ ప్లాన్ చెప్పాలని ఆలోచన ముందుకెళ్తే 100% సక్సెస్ఫుల్ అవుతాం. సో డెఫినెట్ గా బై December 2024 ఏదైతే సింగపూర్ మలేషియా ట్రిప్ ఉందో 100% టీమ్ హెల్ప్ నుంచి 500 మెంబర్స్ ప్లస్ వెళ్తారు. ఈ రోజు ఈవినింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, ప్రశాంతి మేడం గారిది ఉంది. సో ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. వన్స్ అగైన్ అఖిల మేడం, శివ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇవాళ సెషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈవినింగ్ సెషన్ ప్రశాంతి మేడంది రోల్అవుట్ చేస్తాను నేను షార్ట్లీ. యూటిలైజ్ చేసుకోండి అండ్ రెగ్యులర్ గా మీటింగ్స్ మీరు మీ టీంతో అటెండ్ అవుతుందని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ మంచి అచీవ్మెంట్స్, ఫైనాన్షియల్ కూడా మీరు అందరూ ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ విష్ యూ వెల్త్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ మేడం అఖిల గారు. థ్యాంక్ యూ రంజిత్.